ఈరోజు ఉదయకాలమందున దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం కొరకై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నాను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. ఈ రోజుల్లో మనం ఒక కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టాం అనే ఆనందంలో, సంతోషంలో ఉన్నాం. అలాగే మనం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. అలా తీసుకోవటమే కాకుండా ఆ నిర్ణయాలకి కట్టబడి ఉండాలనే కోరిక కూడా మనలో ఉంది. అయితే ఈ రోజుల్లో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నామనే విషయంపై దృష్టి పెట్టాలి, లేక మనం శ్రద్ధ వహించాలి. మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను వార్తా పత్రికలలో చదివినప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉన్నదనే విషయం మనకు తెలుస్తుంది. అయితే ఆయన తన పెళ్లి కుమార్తెను లేక తన వధువును తనతో పాటు తీసుకెళ్లడానికి ఆయన దొంగ వచ్చినట్టుగా రహస్యంగా వస్తాడు గనుక ఆయనను లోకమంతయు చూడదు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ భూమిపైన ఉన్నాడు. మనము మన పెళ్లి కుమారుని వరుని మధ్యాకాశంలో కలుస్తాం. ఆపై మనము ఆయనతో కలిసి పరలోకంలోనికి ప్రవేశిస్తాం. ఆ దృశ్యం ఎలా ఉంటుందో దానిని మనం ఊహించలేం, ఆలోచించను లేం. ఎందుకంటే పరలోకమును గూర్చిన విషయాలను ఎన్నడూ కూడా ఎవరు కూడా చూడలేరు. అయితే ఆ పరలోకమును చూడటం ఆరంభమైతే ఇక్కడ మనకు సమయం ఉండదు. పరలోకం యొక్క దృశ్యం ఈ భూమిపై ఉన్న ఏదైనా తోటకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆదాము ఏదైనా తోటలో ఉన్న సమయాన్ని కాస్త ఒకసారి చూద్దాం. అతడు అన్ని విషయాలలో దేవుని సన్నిధిని అనుభవించేవాడు కాదు, కేవలం సాయంత్రం పూట మాత్రమే అనుభవించేవాడు. అయితే పరలోకము ఈ ఏదైనా తోట వలె ఉండదు. పరలోకంలో దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఉంటుంది. అక్కడ సూర్యుడు కూడా అవసరం లేదు, ఎందుకంటే స్వయాన దేవుడే సమీపింపరాని వెలుగే ఉన్నాడు. అక్కడ వేరే సూర్యుని అవసరత ఉండదు. అక్కడ పాపం లేదు, అక్కడ అపవిత్రత ఉండదు. ఇలాంటి ఆ సమయం రానే ఉన్నది గనక ఆ సంతోషాన్ని మనం వర్ణించలేం. పాత నిబంధనలోని అబ్రహాము జీవితాన్ని కాస్త మనం చూద్దాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అంతేకాదు, అతని జీవితం నుండి మనం అతని విశ్వాసాన్ని కూడా చూడగలం. అది ఎలాగంటే అతని నడవడి, ఆలోచన, ప్రవర్తన, వీటన్నిటిలో కూడా అబ్రహాంకి దేవునిపై ఉన్న విశ్వాసమే కనబడుతుంది. అతను మనలాంటి సామాన్యమైన వ్యక్తి అయి ఉండేది. అబ్రహాములో లోటుపాట్లని ఉండేవి. అయినప్పటికీ మనలాంటి వాడైన అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఎలా మారిపోయాడు? మరి ఇలా దేవునికి స్నేహితుడిగా మారడానికి ఒకే ఒక కారణం ఉంది. అది అతడు తన తప్పుల ద్వారా లేక పొరపాట్ల ద్వారా నేర్చుకునేవాడు. మరి ఈ తప్పులు, పొరపాట్లే అతడు ఆ స్థాయికి ఎదగడానికి అతనికి సహాయపడ్డాయి. అబ్రహాముకు మనలాగా వాగ్దానాలు మరియు ప్రవచనాలు రాయబడి ఉన్న దేవుని వాక్యం లేకుండా ఉండేది. అలాగే అతన్ని నడిపించుటకు దేవుని ఆత్మ కూడా అతనిలో నివసించేది కాదు. అయినప్పటికీ ఆయన విశ్వాసంతో జీవించాడు. ఈ విషయాన్ని బట్టి మనల్ని మనం కాస్త పరిశీలించుకొని చూసుకున్నాం. అయితే ప్రవచనాలు మరియు వాగ్దానాలు ఉన్న దేవుని పరిశుద్ధమైన దేవుని వాక్యము లేక బైబిల్ మన భాషలోనే మన చేతిలో ఉంది. దేవుని ఆత్మ కూడా మనలో నివసించుచున్నాడు. అయినప్పటికీ మన విశ్వాసం ఎలా ఉందో అని మనం చూసుకుంటే ఎంతో ఆశ్చర్యంగానే ఉంటుంది. అంటే అబ్రహాం యొక్క విశ్వాసంతో మన విశ్వాసం సరిరాదు. ఇది చాలా బాధాకరమైన విషయంగా ఉంది. ఈ కొత్త సంవత్సరంలో 2024లో ప్రవేశించిన సమయాన్ని కాస్త చూడండి. ఎంతో మంది ప్రజలు తమను తాము అపోస్తలులుగా, ప్రవక్తలుగా చెప్పుకునేవారు. ఇది జరగబోతుంది, అది జరగబోతుంది అని ప్రవచించడం ఆరంభించారు. మరి ఆ విషయాలను వినటానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అయితే వీరు ఎవరు అంటే తమ చేతిలో ఉన్న దేవుని వాక్యంపై విశ్వాసం లేనివారు. ప్రియమైన ప్రియులారా, మన చేతుల్లో దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం యొక్క గుణమును చూడండి. వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడిన వాక్యము ఈ రోజు కూడా తాజాగానే ఉంది.
ఆ వాక్యం యొక్క తాజాతనము ఏమాత్రం తగ్గిపోలేదు. ఆ వాక్యమును మనం చదివినప్పుడు ఈరోజు ఈ క్షణము దేవుడు నాతో మాట్లాడుచున్నాడు అని అనిపిస్తుంది. ఇంత తాజాగా శక్తివంతమైన సజీవమైన దేవుని వాక్యం నా చేతిలో ఉన్న తర్వాత కూడా ఏమి జరగబోతుంది అని తెలుసుకొనుటకు ఎవరో చెప్పుచున్న ప్రవచనమును నేను వినాలా? మరి అలా వినకూడదు. ఎందుకంటే మన చేతిలో దేవుని వాక్యం ఉన్నది. ఈ విధమైన ప్రవచనాలు వినేవారికి దేవుని పరిశుద్ధమైన వాక్యంపై అస్సలు విశ్వాసమే లేని వారై ఉన్నారు. గనుక వారు అలాంటి మాటలు వినవలసి ఉంటుంది. అలాగే వారికి ఈ మాటలు వినటానికి ఎంతో మంచిగా కూడా అనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను మనం చూసినప్పుడు మరియు మనం వాటిని దేవుని వాక్యంతో పోల్చి చూసినప్పుడు యేసుక్రీస్తు రాకడ ఆసన్నమైనదనే విషయం కొరకు ఇంకా మిగతా రుజువులు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ విషయాల ద్వారా ఎంతో స్పష్టంగా మనకు కనిపిస్తుంది లేక తెలుస్తుంది. కాబట్టి ఈ రోజులో దేవుని బిడ్డలమైన మనం చేయవలసినదేమనగా మనం మన విశ్వాసంలో ఎదగాలి. ఈ వాక్య ప్రకారము నడుచుకోవాలి. మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమనగా మన సిద్ధపాటును సంపూర్ణం చేసుకునే కొరకు దేవుని ఆత్మ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలాగే దేవుడు తన సేవకులు తన సేవకురాండ్రు మన జీవితంలో ఉన్న లోపాలను మనకు ఎత్తి చూపుటకు మనలను ప్రోత్సహించుటకు దేవుని వాక్యాన్ని వివరముగా నేర్పించుటకు మన జీవితంలో వారిని వాడుకుంటాడు లేక ఉపయోగిస్తాడు. తద్వారా మన లోపాలను మనం చూసుకొని వాటిని దూరపరుచుకొని క్రీస్తుకు సమానంగా ఎదిగి సిద్ధపడగలం. అయితే దేవుని వాక్యము ఎవరి జీవితంలో కూడా బలవంతం చెయ్యదనే ఈ విషయం స్పష్టమని మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనను తానే సిద్ధపరచుకోవాలి. దేవుడు నిన్న నేడు మరియు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాడు అనే విషయాన్ని గ్రహించాలి. ఎలాగైతే దేవుడు అబ్రహాముతో వ్యవహరించాడు అలాగే మనతో కూడా వ్యవహరిస్తాడు. ఎందుకంటే దేవుడు మరి ఎవరి ఎడల కూడా పక్షపాతం చూపడు కూడా. దేవుడు అబ్రహామును బలవంతం ఏమీ చేయలేదు. అయితే అబ్రహామే స్వయంగా దేవుని మాటలను నమ్మాడు. అబ్రహామును దేవుడు వాగ్దానం చేసిన దేశానికి పిలిచాడు. అతనికి జీవన విధాన క్రమమును తెలియపరిచాడు. ఎందుకంటే రాబోయే తరాల వారు ఈ వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు అబ్రహాము జీవితం వారికి మార్గదర్శనంగా ఉండాలని ఉద్దేశంతోనే అతనికి ఈ క్రమమును చెప్పాడు లేదా తెలియపరిచాడు. అయితే నీవు నేను యేసుక్రీస్తు శరీరంలోని అవయవమై ఉన్నా గనుక మనలో నుండి ఆ క్రీస్తు సౌందర్యము ఆ నిత్యత్వమును గూర్చిన ఇంకా ఎంతో గొప్ప నిరీక్షణ మనలో కనిపించాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడనే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో. ఏ మానవుడు ఎన్నడూ కూడా దేవుని చూడలేదు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో సంచరించినప్పుడు లేక జీవించినప్పుడు ఆయన జీవితం ద్వారా దేవుని మహిమను కనపరిచేవాడు. అలాగైతే క్రీస్తు శరీరంలోని అవయవమైన మనము యేసుక్రీస్తుకి సాక్షులుగా జీవించాలి. ఆ పరలోకపు సౌందర్యాన్ని మనమే కనపరచాలి. రండి, ఈ రోజులో మనము సత్య దేవుడైన దేవుని మహిమను మన మాటల ద్వారా మన జీవితాల ద్వారా కనపరచుట కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన జీవితము ఆ నిత్యత్వం వైపునకు ఆ పరలోకపు పట్టణం వైపునకు ఆకర్షించున్నట్లు మన జీవితం ఆ పరలోకం యొక్క ప్రమాణాన్ని లేక పరిమాణమును బయలుపరచున్నట్లు దేవుడు మనకు సహాయం చేయుడుగాక. మన చుట్టూ ఎంతో ప్రమాదకరమైన భయంకరమైన అలారపు గంటలు మోగుతూ ఉన్నాయి. ఈ సమయంలో మనం సోమరితనమునకు నిర్లక్ష్యమునకు చుటకు మనకిది సమయం కాదు. కానీ మన పెళ్లి కుమారుని కలుసుకున్నట్టుకు మన ప్రియుడైన మన రక్షణకర్తను కలుసుకున్నట్టుకు దేవుడు మనకిస్తున్న ఒక్కొక్క రోజును ఉపయోగించుకొని సిద్ధపడదాలి. రాబోయే రోజుల్లో మన రోజువారీ ఆధ్యాత్మిక అనుదిన మన్నాలు మనలో ఉన్న లోపాలను దేవుని వాక్యం ద్వారా చూసి మనం పరిశీలించుకుందాం. తద్వారా ఈ రోజుల్లో మనం ఆ లోపాలపై జయం పొందొచ్చు క్రీస్తు స్వరూపంలోనికి మారగలుగుతాం. మన అంతరంగ పురుషుడు మరింత సౌందర్యంగా మార్చబడుతాడు. అలాగే ఆ సౌందర్యం బాహ్యంగా కూడా కనిపిస్తుంది.
ఈ విధంగా మన జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా మారునట్లు దేవుడు మనకు సహాయం చేయవలెనని ప్రార్థిద్దాం. రండి మనం ప్రార్థన చేసుకున్నాం. మా కృప కనికరం గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకై మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు త్వరగా వస్తున్నా అనే ఈ గొప్ప నిరీక్షణను నీవు మాకు అనుగ్రహించినందుకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజులో మాలో ప్రతి ఒక్కరూ మా లోపాలను గుర్తించి వాటిపై విజయం పొందొచ్చు నీ రాకడ కోసం సిద్ధపడే ఆశను నీవే కలిగించుమని, మాలో క్రీస్తు స్వరూపం కనిపించినట్లు మా జీవితాలు ఇతరులకు ఆశీర్వాద కారణముగా ఉండునట్లు మాకు సహాయం చేయమని వేడుకుంటూ సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. ఆయన ఆలస్యం చేయడు గనక మన సమర్థనాన్ని నిర్లక్ష్యమును తొలగించుకొని సిద్ధపడదాం. దేవుడు మనందరిని ఆశీర్వదించుగాక. మరలా